హాయ్ అండి. ఈరోజు మామిడికాయ జ్యూస్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను అసలు ఎలా ఉంటుందా అని ట్రై చేశానండి, బాగుంది. ముందుగా మామిడికాయని తీసుకోవాలి, బాగా మిగలపొద్దిన దాన్ని శుభ్రంగా కడిగి రసం తీసుకుందాం. కొంచెం చాకుతో కట్ చేసి రసాన్ని తీసుకుందామండి. మా వాడికి అలాగ మామిడికాయ అలా ఇస్తే తినట్లేదు, అందుకనే ఇలా ట్రై చేశాను. అలా మొత్తం రసాన్నంతా ఒక గిన్నెలోకి పిండేసుకుందామండి. ఒక మామిడికాయ తీసుకున్నా నేను. దీంట్లోకి ఒక కూలింగ్ వాటర్ ఒక గ్లాస్ పోసాను. దీన్ని బాగా కలిపాక వడకట్టుకోవాలి. కొంచెం స్లోగా దిగిద్దండి. ఇలా మొత్తాన్ని వడకట్టేసుకున్నాక దీంట్లో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను. కొంచెం తీయగా ఉండాలి కదండి, కొంచెం పులుపుగా ఉంటుందని ఒక కప్పు షుగర్ వేసుకున్నాను. ఇది బాగా కరిగేదాకా కలుపుకోవాలి. ఇలా చేసినా కానండి మా వాడు జ్యూస్ అయితే తక్కువే, ఐస్ క్రీమ్ అయితే తింటున్నాడు. ఏం చేసినా పిల్లలు తినటమే కదండి మనకు కావాల్సింది. అందు గురించే వాళ్ళు తినడానికి చిన్న చిన్న ప్రయోగాలు. మా వాడు ఐస్ క్రీమ్కి నేను ప్రిపేర్ చేస్తుంటేనే ఐస్ క్రీమ్ అని అరుస్తున్నాడు. ఇదిగోండి ఇలా జ్యూసు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ అయ్యాక తాగితే చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను. మా వాడి కోసం ఇలా ఏదో ఒకటి చేయడానికే నేను ఈ ఐస్ క్రీమ్ కప్ కొన్నానండి. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో మినిమం 6-8 అవర్స్ పెట్టొచ్చాలి. ఇదిగోండి జ్యూస్ ఇలా ప్రిపేర్ చేశాను. ఇలా చేసిన మా వాడు జ్యూస్ అయితే తక్కువే, ఐస్ క్రీమ్ అయితే పర్లా బాగానే తింటున్నాడు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి. 8 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ తయారైందండి. మా వాడికి ఇచ్చాను, తింటున్నాడు హ్యాపీగా. నాకు ఇస్తావా అంటే ఇవ్వనంటున్నాడు. ఇంకోటి తీసి ఇవ్వాలంట. ఆ రోజున నేను మా హస్బెండ్ మా బాబు కూడా తిన్నాం. అలాగే జ్యూస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి.